ముఖ్యమంత్రి రెడ్డి అలా కలెక్టర్ల సమావేశం పెట్టుకుండట. ఏం దశ నిర్దేశం చేస్తారు ముఖ్యమంత్రి గారు? మీ శాఖలో జరుగుతున్నటువంటి ఒక దోపిడీ కలెక్టర్లను కూడా నేర్చుకోమని చెప్పి దశ నిర్దేశం చేస్తారా? ఏం మార్గదర్శకం చేస్తారు కలెక్టర్లకు మీరు? ఇవాళ హరీష్ రావు గారు ట్వీట్ చేసి నేను చూసిన మార్నింగ్, 18 ఎకరాల స్థలంలో ఉన్న గుట్టలను గద్దలు లెక్క దోచుకపోతున్నారు అని చెప్పని మైనింగ్, ఇల్లీగల్ మైనింగ్ ఎట్లా జరుగుతుంది అని చెప్పని హరీష్ రావు గారు ట్వీట్ చేసినారు. మీరు అట్లే చెప్తారా? మేము దోపిడీ చేస్తాం, మీరు కళ్ళు మూసుకొని కూర్చోండి అని చెప్పని కలెక్టర్లకు మార్గదర్శనం చేస్తారా? వాట్ నాన్సెన్స్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ? పిల్లల జీవితాలతో చెలగాటమాట పెట్టే ఒక హక్కు ఎక్కడిది నీకు? గ్రూప్ 1 అంటే ఈ ముఖ్యమంత్రికి పని రాదు, పరిపాలన చేత కాదు అనటానికి నిదర్శనమే లా కళాశాలలో ఉన్నటువంటి ఈ యొక్క పరీక్షలకు సంబంధించినటువంటి ఒక అంశం ఇది. దోపిడి తప్ప ఇంకొకటి ఏమీ తెలియదు అనటానికి సమగ్ర శిక్షా అభియాన్లో బంకర్ బెడ్లలో మందం దక్కితే కూడా 100 కోట్లు పెంచేసి ఒకటే టెండర్లో 100 కోట్లు కేక్ కోసుకుపోయినట్టన్నా, కేక్ కోసినట్టు 100 కోట్ల కేక్ దొబ్బిపోతున్నారు. అదే సమగ్ర శిక్షా అభియాన్లో అర్హులు కానటువంటి వాళ్లకు, అస్మదీయులకు టెండర్లు కట్టబెట్టి వొకేషనల్ ట్రైనింగ్ పార్ట్నర్స్గా దోపిడీకి గురి చేస్తూ ఉన్నారు. మరో పక్కన ఇవాళ హరీష్ రావు గారు చెప్పినట్టుగా గుట్టలను దోమకపోతున్నారు గద్దల లెక్క, గాద కింద పందికొక్కుల లెక్క. ఏం రాజ్యం ఇది? ఏం ప్రజాపాలన ఇది? ఏం పారదర్శకత ఇది? ఏం సుపరిపాలన ఇది? ఎవరిని దోచుకదింటందుకోసం మీరు అధికారంలోకి వచ్చినారు? ఏం చెప్పి అధికారంలోకి వచ్చినారు? ఏం చేస్తూ ఉన్నారు మీరు? ఇలా కుక్కలు చింపిన విస్తరణ చేస్తూ ఉన్నారు కదా రాష్ట్రాన్ని. గ్రూప్ 1 ఎగ్జామినేషన్, సరే కోర్టులో గెలిచిన ప్రతి ఒక్కళ్ళు సత్యగురువులు గారు. ఇవాళ కోర్టులో గెలిచినా అని చెప్పని ఆయన సంబరాలు పడుకుంటూ ఆయన అడమైన బట్టి ఒక ఉపన్యాసాలు ఆ విద్యార్థులను ఉద్దేశించి గెలిచినటువంటి వాళ్ళు ది అపాయింటీస్ గురించి మాట్లాడినారు. వైల్ కీపింగ్ దట్ అసైడ్, 100 తప్పులు లా పరీక్ష పేపర్లు ఎట్లయితే తప్పులు జరిగినాయో గ్రూప్ 1 ఎగ్జామినేషన్ నిర్వహణలో కూడా 100 తప్పులు. పాపం పిల్లలు కోర్టుకు వెళ్తే పెద్ద అడ్వకేట్లు రోజు ₹1 కోటి, ₹2 కోట్ల ఇచ్చి పెద్ద అడ్వకేట్లను పట్టుకొచ్చి సరే ఆ జడ్జిమెంట్ వచ్చింది, వాట్ ఎవర్ హ్యాపెన్స్ విల్ హ్యాపెన్. ఇది ఒక దోపిడీ ప్రభుత్వం, ఇది బాధ్యత లేనట్టు ఒక ప్రభుత్వం ఇది. ఎవడన్నా పరిపాలన పైన పట్టున్నది అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పాలా సమాధానం? కలెక్టర్ కన్నా చెప్పు నువ్వు. ఆన్ వాట్ గ్రౌండ్ శారదాపీఠం దగ్గర భూములు గుంజుకుంటామని చెప్పని నోటీసులు ఎట్లిస్తావు? గుంజుకోవడానికి బుల్డోజర్ని ఎట్లా పంపుతావు? తెల్లారి పొద్దుగాలనే మళ్ళా హరీష్ రావు గారు పోయిన తర్వాత తప్పైపోయింది అని చెప్పని నువ్వు ఎట్లా రిట్రీట్ అవుతావు? టీ హబ్లో, టీ వర్క్స్లో రిజిస్ట్రేషన్ కార్యాలయాలు పెట్టచ్చు అని చెప్పని జీవోలు ఎట్లిస్తావు? తెల్లారి పొద్దుగాల మొత్తం సిటిజన్స్ అంతా పెద్ద ఎత్తున గగ్గోలు పెట్టంగానే నో వి మేడ్ ఎ మిస్టేక్ అని చెప్పని ఎట్లా రిట్రీట్ అవుతావు? పరిపాలన చేస్తున్నావా? పరాజకాలు ఆడుతున్నావా? నీకు పరిపాలన చేత కావట్లేదు అనడానికి ఇది నిదర్శనం. ఇది పరిపాలన పైన పట్టు లేదనడానికి ఇది నిదర్శనం. ఇది పరిపాలనను రివ్యూ చేసేటువంటి సోయి లేదనడానికి దీస్ ఆర్ ఆల్ ది ఇండికేషన్స్ అండ్ రిఫ్లెక్షన్స్. ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడి దోపిడి అండి, దోపిడి. లగచర్ల విధ్వంసాలు, వెలుగుమట్ట ఖమ్మం విధ్వంసాలు, గాంధీ విగ్రహం పేరు మీద దోపిడీ విధ్వంసం, 5,000 కోట్లతో 1,50,000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ అని చెప్పని అదానికి కట్టబెట్టి అక్కడ దోపిడీ చేయాలా? మళ్ళా ఇండ్లను విధ్వంసానికి గురి చేయాలా? ఏం పాపం ఇది? పండుగ పూట ఇటువంటి ఒక పరుషమైన పదజాలంతో మాట్లాడటానికి నాకు కొంత సంశయం అనిపించినప్పటికీ కూడా తప్పనిసరిగా మాట్లాడుతూ ఉన్నాను. Nobody in the country would have accepted this kind of a nonsense where same paper will be given to 2 separate examinations, and not even a single show cause notice probably has been given అని చెప్పని ఇంతవరకు ఎక్కడా కూడా మనకు బయట కనబడతలేదు. ఎవడు బాధ్యుడు మరి? ఇది బయటకు వచ్చింది అయితే లోపల ఎంత గుడిపుటాన్ని జరుగుతూ ఉంది, ఏ పరీక్షలలో ఎంత గుడిపుటాన్ని జరుగుతూ ఉంది. పరిపాలన చేత కాకపోతే రేవంత్ రెడ్డి దిగిపోవా? మీ దగ్గర ఉన్న చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళన్న వెలగబెడతారా? విద్యాశాఖ మంత్రి నీకు ఎందుకు మనకి చేత కాకపోతే? ఇంగ్లీష్ పీస్ అనేటువంటి విద్యాశాఖ మంత్రి ఎందుకండి? మొత్తం విద్యా వ్యవస్థ సర్వనాశనం చేసినాడు రేవంత్ రెడ్డి గారు. మొత్తం విద్యా వ్యవస్థ సర్వనాశనం. ఏం వాగ్దానాలు చేసినావు నువ్వు? ఏమేం వాగ్దానాలు చేసిండు అన్న? ఇది మేనిఫెస్టో. దిస్ ఇస్ ద మేనిఫెస్టో, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో. విద్యారంగం, ప్రతి విద్యార్థికి 5 లక్షల విద్యా భరోసా కార్డు ఇస్తా అన్నారు. మోసం.
ప్రతి విద్యార్థులకు ఫ్రీ ఇంటర్నెట్ వైఫై సౌకర్యం కల్పిస్తాం. మోసం. భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని ఒక నాణ్యమైన ఎడ్యుకేషనల్ హబ్గా వచ్చే 5 ఏళ్లలో తీర్చిదిద్దుతాం. లా కాలేజ్ పరీక్షలు ఇట్లా కండక్ట్ చేసేటోళ్ళు ఎడ్యుకేషన్ హబ్గా తీర్చిదిద్దారా? మోసం. ప్రతి మండలానికి అధునాతనమైన సౌకర్యాలతో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడుకున్న ఉన్నత పాఠశాలను ఏర్పాటు చేస్తాం. ఉచిత ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కల్పిస్తాం. ఉన్న స్కూళ్ళను బంద్ చేస్తా అంటుండు రేషనలైజేషన్ పేరు మీద. ఉన్న స్కూళ్ళను బంద్ చేస్తా అంటుండు. తలా తోకాలైనటువంటి ఒక మన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కూడా మాట్లాడినట్టున్నారు ఎలాబొరేట్గా. ఎడ్యుకేషన్ పాలసీ అని చెప్పని రేవంత్ రెడ్డి పాలసీని అన్వీల్ చేసి పడేసినారు. నాకు బాధ కలిగింది. అకునూరు మురళి గారు లాంటి వాళ్ళ తర్వాత పెద్ద పెద్ద ప్రొఫెసర్లు అంటున్నారు వాళ్ళు రాసినటువంటి ఒక కమిషన్ రిపోర్ట్ రేవంత్ రెడ్డి సీఎం ఆఫీస్లో కూర్చొని రాసిస్తే దీన్ని అన్వీల్ చేసిందో అర్థం కాల, లాంచ్ చేసిందో అర్థం కాల. తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 28,000 ప్రభుత్వ పాఠశాలలో 26 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటారని చెప్పని కమిషన్ రిపోర్ట్లో ఉంటుంది. దాదాపు 13,000 ప్రైవేట్ స్కూళ్ళలో దాదాపు 50 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు అని చెప్పని కమిషన్ రిపోర్టే చెప్పింది. నో మెకానిజం దట్ దే హావ్ ఇంట్రడ్యూస్డ్ అండ్ టాక్డ్ అబౌట్ ఇట్. హౌ డు ఐ మేనేజ్ అండ్ ఎన్ష్యూర్ దట్ దీస్ ప్రైవేట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో జరుగుతున్న లూటీని ఎట్లా కంట్రోల్ చేయాలా, రెగ్యులేట్ చేయాలని చెప్పని ఒక్క మాట మాట్లాడలా. ఉన్న ఫీ రీయింబర్స్మెంట్ పథకాన్ని రద్దు చేస్తానని మాట్లాడతాడు. తెలంగాణ పబ్లిక్ స్కూల్ అని మాట్లాడుతున్నాడు. ఉన్న గురుకులాలు బంద్ కావాలట. యంగ్ ఇండియా స్కూల్స్ అని చెప్పని యంగ్ ఇండియా స్కూల్స్ కావాలట. తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ అని చెప్పని డ్రామాలు ఆడుతూ ఉన్నాడు. బట్ నో మెకానిజం టు రిక్రూట్ ద టీచర్ వేకెన్సీస్ ఇన్ ద గవర్నమెంట్ స్కూల్స్. ప్రభుత్వ విద్యా సంస్థలో నాణ్యత ఎట్లా పెంచాలో తెలియదు. యూనివర్సిటీ నువ్వు 2 ఏళ్ళు అయిపోయింది, మరి వై ఇస్ దట్ యువర్ నాట్ రిక్రూటింగ్? కేసీఆర్ గారి హయాంలో రిక్రూట్మెంట్ జరగలేదని చెప్పని నెత్తి మీద నోరు పెట్టుకొని మొత్తుకున్నావు కదా. నువ్వు వీసీలను అపాయింట్ చేసినావు, మరి ఎందుకు వేకెన్సీస్ నింపట్లేవు? ఉట్టినే చెట్ల మీద ఇస్తార్లు కొట్టినట్టుగా వీడికి 1000 కోట్లు ఇచ్చినా, ఈ యూనివర్సిటీకి 1000 కోట్లు ఇచ్చినా అని చెప్పని స్టేట్మెంట్లు ఇచ్చాగానే వాళ్ళేమో గీతను ప్రేమించిండు, విద్యను ప్రేమించిండు అని చెప్పని వాళ్ళు సొల్లు కబుర్లు ఆర్ట్స్ కాలేజ్ సాక్షిగా వాళ్ళు మాట్లాడతారు. వై ఇస్ దట్ యువర్ నాట్ డూయింగ్ ద రిక్రూట్మెంట్? నాటకాలా ఇదేమన్నా? విద్యా శాఖ ఇది, భవిష్యత్తు. 15% ఇస్తానడండి బడ్జెట్, 15% ఇస్తా అన్నాడు. వీఆర్ ద లోయెస్ట్ ఇన్ ద కంట్రీ. విద్యకు బడ్జెట్ కేటాయింపు లోయెస్ట్ ఇన్ ద కంట్రీ. 10,000 కోట్ల రూపాయల ఫీ రియంబర్స్మెంట్ ఇవాళ బాకీ ఉంది. కళాశాలలకు సంబంధించిన వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడ్డది. విద్యార్థులు ఆత్మ న్యూనతాభావంతో ఇవాళ కాలేజీలకు పోతున్నారు ఫీజులు కట్టమని చెప్పని వాళ్ళపైన ఒత్తిడి తెస్తే. కోర్సులు కంప్లీట్ అయినాక సర్టిఫికేట్ ఇస్తలేరు కాలేజీలో, ఎందుకంటే ఫీ రియంబర్స్మెంట్ రాలే, వచ్చినాకనే ఇస్తామని చెప్పని. ఎవరి జీవితాలతో చెలగాటలాడుతూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖ మంత్రిగా? మీరు ఎవరిని ఉద్ధరిద్దామని విద్యాశాఖను మీ దగ్గర పెట్టుకున్నారు? ఒక వెరీ ప్రైమ్ సెక్టర్, అది ప్రైమ్ డిపార్ట్మెంట్. రాష్ట్ర భవిష్యత్తు, దేశ భవిష్యత్తుకు ముడిపడ్డటువంటి ఒక శాఖను నీ కింద పెట్టుకొని గింత అడ్డమైనటువంటి ఒక శాఖలు చేస్తూ ఉంటే, చిల్లర వ్యవహారాలకు పాల్పడతా ఉంటే, దోపిడీకి పాల్పడతా ఉంటే, విచ్చలవిడి అవినీతికి పాల్పడతా ఉంటే ఎవడు అడగాలి నిన్ను? పాపం కేసీఆర్ గారు మహానుభావుడు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ అని చెప్పని అందరు అంబేద్కర్ లెక్క పేదోళ్ళు కూడా అమెరికా పోయి చదువుకోవాలి, విదేశాలకు పోయి చదువుకోవాలని చెప్పని స్కీమ్ పెట్టిండు. నాట్ ఈవెన్ 50% of that scheme allocated amount is being spent now. ఇక్కడ 100% సాచురేషన్ మోడ్లో గత ప్రభుత్వం ఖర్చు పెడితే 50% కూడా ఖర్చు పెట్టట్లే. పిల్లలు అమెరికాలో చదువుకుంటారు, వాళ్ళకి ఫీజులు లేక ఆ ట్యూషన్ ఫీజు కట్టమని చెప్పని యూనివర్సిటీ అడుగుతుంటే కట్టలేక ఆత్మీయతాభావం ఫోన్లు చేసి పరేషాన్లు అవుతున్నారు. ఎట్లా చేయాలా పిల్లలకి, ఎట్లా కట్టాలని చెప్పని. ఇట్లా రాసుకుంటే రామాయణం, వింటే భారతం అన్నట్టుగా ప్రతి విశ్వవిద్యాలయంలో ప్రతి రీసెర్చ్ స్కాలర్కు నెలకు 10,000 రూపాయల ఫెలోషిప్, ప్రతి జూనియర్ మరియు డిగ్రీ కళాశాలలో పనిచేస్తున్న గెస్ట్ ఫ్యాకల్టీలకు 42,000 జీతం, పీఈటీల రిక్రూట్మెంటు, ఇట్లా ఏమో అండి చెట్ల మీద ఇస్తార్లు కొట్టినట్టుగానే మాట్లాడినరు. దీన్ని వేటిని కూడా అమలు చేయకుండా విద్యారంగాన్ని ఇవాళ రేవంత్ రెడ్డి గారు సర్వనాశనం చేస్తూ ఇవాళ దోపిడికి పాల్పడుతున్నటువంటి ఒక పరిస్థితి. నేను చివరిగా మీకు మొబైల్ నాది అది ఎంత విధ్వంసం రేవంత్ రెడ్డి గారు పండుగ పూట చేస్తున్నారు అనడానికి నేను మీకు ఒక ప్రజలకు వినాలని నాకు ఎందుకో ఇవాళ బాధ అనిపించింది. కళ్ళలో నీళ్ళు వచ్చినాయి, భావోద్వేగం అనిపించింది. ఈ పాట వినండి ఒకసారి.
ఎవరో తల్లి, పేద తల్లి, వెలుగుమట్ట. నేను ఫేస్బుక్లో చూసిన, ప్రజలు చూడాలా, మీడియా మిత్రులు దీన్ని కూడా దయచేసి ప్రజలకు తీసుకెళ్లాలా. ఈ ప్రభుత్వం ఎంత దుర్మార్గానికి, దాష్టికానికి, దోపిడికి, విధ్వంసానికి ప్రజల జీవితాలను ఛిద్రం చేస్తుంది అనటానికి పైసలు ఇవాళ ఉంటాయి పోతాయండి. సచ్చినాడు ఎవడైనా ఏమో ఆరు గదాల బొందల వండుకోవాల్సిందే, లేకపోతే ఓ బండెడు కట్టెలో తగలబడిపోవాల్సిందే. ఎందుకు ఆ వేల కోట్లు, లక్షల కోట్ల రూపాయలు దోచుకు తినడం కోసం మందుల జీవితాలు నాశనం చేయటం ఏంది? మందుల గూళ్ళు కూడా కొట్టడం ఏంటి? ఈ పాట వినండి ఒకసారి. మేడ మీద మేడలెన్నో కడుతూ ఉంటే లేని వాడికి ఉన్న నీడే నేల గొరిగి కూలుతుంటే ఇదే నా దేశం మారిన తీరు చూడవే పేదల కలిపోరు. రాష్ట్రంలో రాజకీయ జెండాలు తప్ప మరేమీ మారలే. అడగవే అమ్మా, ఈ భారతదేశం వెలుగుతుందట. అడగవే అమ్మా, అడగవే అమ్మా, ఈ తెలంగాణ రాష్ట్రంలో 3 మంత్రులు ఉండి చూడవే అమ్మా. నాకు నిజంగా అంటే భావోద్వేగానికి గురైన ఆ తల్లి ఎంత బాధపడి ఉండి ఆ పాట పాడి ఉంటుంది. మీరు ఎవడరా ఇండ్లు కట్టించినారా? మీరేమన్నా ఇండ్లు కూలుస్తా అంటారేంటి? మీరు ఇండ్లు కట్టినారా? మీరేమన్నా ఒక పేదవాడు, మధ్యతరగతి వాడు ఇల్లు కట్టుకోవాలంటే వాడి జీవితం పండుగ, అది జీవితం కళ, పెండ్లాం, పిల్లలు, అందరి సమిష్టి కళ అది. దాన్ని విధ్వంసం చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. అలా గాంధీ విగ్రహం పేరు మీద వెలుగుమట్టలో కానీ, లగచర్లలో కానీ ఎవడరా భయ్ మీరు? ఎక్కడి నుంచి వచ్చింది మీరు? ఏ దేశం ఇది? ఏం పాలన ఇది? థ్యాంక్ యూ.